హాయ్ హలో అందరికీ. అందరూ బాగున్నారా? ఐ హోప్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమ్మీస్ డైరీ బై షబానా. రంజాన్ సిరీస్లో మరొక వీడియో అన్నమాట. ఇదైతే మార్నింగ్ ఫాస్టింగ్ సహర్ చేసేటప్పుడు వేడిగా అన్నం చేసుకున్నాను. నైట్ బెండకాయ కర్రీ ఉంటే దాంతో బెండకాయ కర్రీ అండ్ వైట్ రైస్ అండ్ కొంచెం పెరుగు అలా అయిపోయిందనమాట సహర్. ఇలా చూస్తూ ఉండగానే ఇంకా ఇఫ్తార్ టైం అయిపోతుంది. కస్టర్డ్ చేయమని పిల్లలు అడిగారు. సో ఫ్రూట్ కస్టర్డ్ చేద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను. ఒక 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకున్నానండి. దాంట్లో కొద్దిగా మిల్క్ అయితే నేను పక్కకి తీసేసాను, కస్టర్డ్ పౌడర్ ఉండలు లేకుండా కలుపుకోవడానికి. మిగతా పాలని స్టవ్ మీద పెట్టేశాను అనమాట. ఒక 3 to 4 స్పూన్స్ వేసుకుంటే కస్టర్డ్ కొంచెం థిక్గా వస్తుంది. సో అలా కస్టర్డ్ పౌడర్ని అయితే తీసుకున్నాను నేను. మంచిగా ఉండలు లేకుండా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పాలు మంచిగా మరిగిపోయి ఇలా పొంగొచ్చేసిన తర్వాత అందులో షుగర్ అయితే యాడ్ చేసుకుందాము. మన టేస్ట్కి తగ్గట్టు షుగర్ అయితే యాడ్ చేసుకుందాం. నేనైతే ఒక 3 to 4 స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం మరిగిపోయిన తర్వాత మళ్ళీ మనం ఈ కస్టర్డ్ పౌడర్ని అయితే యాడ్ చేసేద్దాము. ఇలా మంచిగా మరిగిపోతుంది అన్నప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ని మరొకసారి మంచిగా కలిపేసుకొని అందులో యాడ్ చేసేయండి. కలపకుండా అలాగే వేసేసామంటే ఉండలు కట్టేస్తుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకొని కలిపేసుకోవాలన్నమాట. వేసేసిన తర్వాత కొంచెం కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. అలా కలుపుతూ ఉంటే థిక్గా అయిపోతుంది అన్నమాట. సో అలా అది కాస్త థిక్ అయ్యేంత వరకు అక్కడ పెట్టేసి నేను ఇఫ్తార్కి వెజిటబుల్ పలావ్ చేద్దామని విత్ ఎగ్తో సో రైస్ అయితే తీసుకున్నాను. కొంచెం ఓల్డ్ బాస్మతి రైస్ అనమాట. ఇది థిక్ అయిపోయిందండి. సో అందుకు చల్లారబెట్టడానికి బయట పెట్టేశాను. అది కొంచెం చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఈవినింగ్ ఇఫ్తార్కి చాలా చల్లగా ఉంటుంది. ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకొని యాడ్ చేసుకోవడమే. ఇక్కడైతే ఇంకా బిర్యానీకి స్టార్ట్ చేసేసాను అనమాట. వెజిటబుల్ పులావ్ గిన్నె పెట్టేసుకొని అందులో ఇంకా మసాలా దినుసులు వేసేసుకొని పచ్చిమిర్చిని వేసాను అనమాట. జాగ్రత్త అండి, చిట్లుతాయి. నేను స్ప్లిట్ చేయకుండా అలాగే వేసేసాను. తర్వాత ఒక ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను అనమాట. ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకున్నాను. మీడియం సైజ్ అయితే 2 తీసుకోవచ్చు అనమాట. ఇది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పులావ్స్కి కానీ బిర్యానీస్కి కానీ ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే మంచిగా టేస్ట్ ఉంటుంది అనమాట. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను 2 స్పూన్స్. అది కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకొని మనము ఏ వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసేసుకోవడమే. ఏ వెజిటబుల్స్, నేను బీన్స్, క్యారెట్, బఠానీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అందులోనే టమాటో కూడా వేసేసాను అనమాట. అది బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు నేను గ్రీన్ పీస్ వేసాను. ఇది ఫ్రోజన్వి నేను కాసేపు వాటర్లో వేసిన తర్వాత ఇందులో యాడ్ చేసేసాను అనమాట. ఇది కాస్త మగ్గుతున్నప్పుడు మనం కర్డ్ని అయితే యాడ్ చేసుకుందాము. నేను కర్డ్లోనే 2 స్పూన్ చిల్లీ పౌడర్ 1 స్పూనే వేసాను. 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ చిన్న స్పూన్తో జీలకర్ర అనమాట, జీలకర్ర పౌడర్, జీరా పౌడర్ అండ్ గరం మసాలా వేసేసి ఇందులో కర్డ్లోనే కలిపేసుకొని దీన్నైతే నేను అందులో మిక్స్ చేసేస్తాను అనమాట. కర్డ్ తర్వాత డ్రై మసాలాస్ అన్నీ వేస్తే కొంచెం ఘాటు వస్తుంది కదా. సో అట్లా నేను పెరుగులో కలిపి వేసేస్తాను అనమాట. తర్వాత కొత్తిమీర పుదీనాను కూడా అందులో యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే పెరుగునైతే అందులో యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. అలా మంచిగా కలిపేసి మనం
పీసెస్ని కొంచెం మెత్తగా అయ్యేంత వరకు చూసేసుకొని ఎసరు పోసేసుకోవడమే అన్నమాట. ఎసరు పోసుకున్న తర్వాత ఉప్పు వేస్తాను నేను. అయితే ఒక 2 గ్లాసెస్ తీసుకున్నాను నేను రైస్. సో దానికి 2.5 గ్లాస్ బాస్మతి రైస్ కదండి, అందుకని 2.5 తీసుకున్నాను అనమాట వాటర్. అందులో ఉప్పేసి మరగడానికి పెట్టేశాను అనమాట. బాగా ఇలా బాగా మసులుతుంటే వాటరు రైస్ కూడా మంచిగా వస్తుంది, మంచిగా ఉడుకుతుంది అనమాట. సో అట్లా నేను రైస్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు అయితే వేసుకోండి. బట్ నేను అక్కడ ఫాస్టింగ్ ఉన్నాను కాబట్టి టేస్ట్ అయితే చూడలేదు నేను. సో అలా వేసేసిన తర్వాత ఇంకా మా ఆయన ఫ్రిడ్జ్లో పెట్టున్నారు. ఇంకా ఫ్రూట్స్ అన్నీ కట్ చేసేసి అందులో యాడ్ చేస్తున్నారనమాట. అప్పటికే ఇఫ్తార్కి టైం అయిపోయింది. దగ్గరకి అయిపోతుందన్నమాట. 6:30 కంటే అప్పటికే 6 అయిపోయింది. సో అది ఒక 10 నిమిషాలైనా ఫ్రిడ్జ్లో పెడదాం ఫ్రూట్స్ వేసిన తర్వాత అని. ఫ్రూట్స్ వేసిన తర్వాత కస్టర్డ్లో అలాగే పెట్టేసామంటే వాటర్ వచ్చేస్తుందండి. సో అందుకు ఫ్రూట్స్ని పక్కన విడిగా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత కస్టర్డ్ని చల్లగా పెట్టుకొని ఈ ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటే బాగుంటుంది అదనమాట. ఇంకా నేనైతే దస్తరఖానా వేసి అన్నీ రెడీగా పెడుతున్నాను. ఈయన ఫ్రూట్ బౌల్లోకి సర్వింగ్ చేస్తున్నారనమాట. సో ఇంకా అందరూ కూర్చొని ఇఫ్తారీ అయితే చేసుకోవడానికి ఇలా ఫ్రూట్ కస్టర్డ్ అండ్ వెజిటబుల్ పులావ్ విత్ ఎగ్తో అనమాట. ఇంకా టైం అయిపోతుంది అంటుంటే ఇంకా నేను సరే అని అది రైస్ని సిమ్లో పెట్టేసి వచ్చేసాను అనమాట. ఇఫ్తారీకి చేసుకోవడానికి దమ్ పెట్టేశాను. చూసారా మంచిగా అయ్యింది దమ్ తర్వాత. ఇంకా ఓకే నేను చేసేసుకున్న తర్వాత వద్దాము అనుకున్నాను. బట్ ఈలోపు ఇంకా టైం అయిపోయింది, రండి రండి అంటుంటే ఇంకా నేను వెళ్ళిపోయాను అనమాట. రైస్ అయితే అయిపోయింది, నేను ఆఫ్ చేసేసి వెళ్ళిపోయాను. తర్వాత ఇక్కడ ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకున్నానండి. అందులోకి కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం కారంతో ఎగ్స్ని కొంచెం రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది కదా, అలా ఇష్టం అనమాట మా ఆయనకి. సో అందుకు అలా ఎగ్స్ నేను కాస్త రోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇలా రోస్ట్ చేసుకొని తినమంటే ఆయనకి చాలా ఇష్టం. సో అలా రోస్ట్ చేసి రైస్ మీద పెట్టేసేయడమే. రైస్ ఎంత బాగా వచ్చిందో. మనం కరెక్ట్ కొలతలతో తీసుకుంటే రైస్ చాలా బాగా పువ్వులాగా ఉంటుంది అన్నమాట. అలా అన్నమాట. సో ఇలా అయిపోయింది అనమాట. అది వెజిటబుల్ పులావ్ అంటే ఆకుకూర అనమాట. ఇది తోటాకు విత్ బీరకాయ వంకాయతో పుల్లగూర చేశాను అనమాట. ఇలా పులావ్స్లో కానీ బిర్యానీస్లో కానీ చాలా బాగుంటుంది. అండ్ పెరుగు. ఇంకందరూ కూర్చున్నారు, మా అమ్మాయి అనమాట. కూర్చొని ఇలా మేము ఫ్రూట్స్, ఇది గంజి అనమాట. గంజి, ఫ్రూట్ కస్టర్డ్, రోబ్జా వాటర్ తో పెట్టేసుకొని మా ఇఫ్తారీ అయితే అయిపోయింది. ఇంకా అయిపోయాక అందరూ కూర్చొని తినేస్తున్నాం అనమాట. ఈ డే అయితే ఇలా అయితే ఉండింది. వెజిటబుల్ పులావ్ విత్ ఎగ్ అండ్ ఆకుకూరతో మంచిగా కడుపు నిండా తినేసాను అనమాట నేనైతే. ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.